శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజాననమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సూర్యదేవాయ నమో నమః. మా ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తూ ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీరందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫిబ్రవరి 1 తారీఖు నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు కూడా ఈ 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు తెలుసుకుందామండి. అందులో ముఖ్యంగా రథసప్తమి 4వ తారీఖున వస్తోంది, 4th ఫిబ్రవరి 4. సో ఆ రోజు మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చిన్నపాటిగా మంచి బ్రహ్మాండంగా అరుణ పారణము, సూర్య భగవాన్ యొక్క పారణము, సూర్య కవచము, సూర్యాష్టకాలు ఇవన్నీ కూడా మనం మన ఆది ఆస్ట్రాలజీ తరఫున చేస్తున్నాం. మీకు చేయించుకోవాలనుకుంటే తప్పకుండా మీ గోత్రనామాలు, మీ భార్యాభర్తల యొక్క పేర్లు ఇస్తే సరిపోతుందండి. చాలా తక్కువ రుసుముతోటి 1116 తీసుకుంటున్నాము. చాలామందికి అవకాశం ఉంటుంది. కాకపోతే అంటే డైరెక్ట్గా వచ్చి పాల్గొనడానికి వీలుండదు. మన ఇంట్లోనే, మన గృహంలోనే మన చాలా తక్కువ మందితో చేస్తున్నాము. కానీ తక్కువ మందితో అంటే మన సరిపడే వాళ్ళకి చేస్తున్నాము. అందరికి కూడా వీడియో కూడా మనం పంపిస్తాము. వీడియోలో కూడా మీరు చూడొచ్చు, వీడియో అప్లోడ్ కూడా చేస్తాము. మీరు తప్పకుండా చేయించుకోండి. అంటే సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు, ఆరోగ్య ప్రదాత. ఎటువంటి ఉద్యోగాలు రాని వాళ్ళకి కానీ, పెళ్ళిళ్ళకు కాని వాళ్ళకి కానీ, కోర్టు కేసులో ఉన్న వాళ్ళకి కానీ, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ అంటే ఉద్యోగంలో బాగా పదోన్నతులు కలగడం కోసం సూర్యభగవాన్ ఆరాధన చాలా బాగా చేయాలి. పైగా రథసప్తమి మంగళవారము వస్తుంది కాబట్టి దాని ముందర షష్ఠి ఉంటుంది. షష్ఠి పూట నేను ఉపవాసం ఉండి మనం మంగళవారం రోజుని మనం రథసప్తమి పూట మనం చేస్తున్నామండి. తప్పకుండా మీరు కూడా మీ పేర్లు పంపించండి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి మీరు పంపిస్తే నేను మీతో మాట్లాడతాను. మనం ప్రొసీజర్ అన్నీ కూడా మీకు చెప్తాను. కన్యారాశి వాళ్ళకి ఈ నెల మొత్తం కూడా చాలా అద్భుతాలు సృష్టించబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు తెలివిగా, ఆనందంగా, తృప్తిగా, డైనమిక్గా, ఎప్పుడు యాక్టివ్గా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో మీరు ఉంటారు. అద్భుతం. పైగా మీ గురుదృష్టి కూడా మీరు రాసుకోవడం వల్ల అనేక శుభయోగాలు వాటందరూ అవే మీకు కలిసి వస్తుంటాయి. ధనం విషయంలో మీరు ఏమాత్రం ఇబ్బంది పడరండి. ఎందుకు? ద్వితీయ సప్తమాధిపతి, ద్వితీయ లాభాధిపతి, ద్వితీయ 9th హౌస్ లార్డ్, భాగ్యాధిపతి 7వ స్థానంలో శుక్రుడు ఉచ్చ స్థితిలో బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు రావాల్సిన సొమ్ములు సకాలంలో మీ చేతికి అందుతాయనడం సందేహం లేదు. అంతేకాకుండా కుటుంబంలో సఖ్యత, కుటుంబంలో వృద్ధి, గాయకులకి బాగా మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడము, యాంకరింగ్ వృత్తిలో బాగా డెవలప్ అవ్వడము, విదేశీ పర్యటనలో భాగ్యంలో ఉన్నాడుగా గురుడు, విదేశీ పర్యటన చేయడం ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మీకు మీ తోబుట్టువులు కలవడము, కొత్త ఆలోచనలు మీకు వస్తాయండి. అది కార్యరూపం దాల్చి మీరు అన్ని బాగా డెవలప్ చేసుకుంటారు. ఆ ఆలోచన చాలా బాగుంటాయి. ముఖ్యంగా మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి భరోసా ఇస్తుంటారు. మీ సపోర్ట్ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. వాళ్ళ యొక్క సపోర్ట్ కూడా, ఫైనాన్షియల్ స్టేటస్ కూడా మీకు ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ చేస్తుంటారు. అనేక విధాలుగా మీ భాతృలు వలన మీకు బాగా యోగం ఉంటుంది. అలాగే 4th హౌస్ లార్డ్ కూడా భాగ్యంలో ఉన్నాడు. తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండం, తల్లిగారి యొక్క ప్రేమ అద్భుతంగా మీ మీద ఉంటుంది. 4th హౌస్. పైగా సంగీతంలో బాగా రాణిస్తారు. సంగీత సాధన చేస్తున్నారు కూడా, మీరు సంగీతంలో ఉంటారు, మీరు మ్యూజిక్లో ఉంటారు, మీరు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. కన్యారాశి వాళ్ళకి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు కదండి. అద్భుతంగా ఉంది కదా. సో అదే కాకుండా ఈ పంచమస్థానంలో రవిబుధులు ఉన్నారు. పంచమస్థానంలో రవిబుధులు ఉన్నారంటే గ్రేట్. అంటే రవిబుధుడు 12th హౌస్ లార్డ్ అయ్యాడు మీకు. 12th హౌస్ లార్డ్ పంచమంలో ఉన్నాడు కాబట్టి సంతాన యోగం బ్రహ్మాండంగా ఉంటారు. ప్రేమగా ఉంటారు. ప్రేమ పెళ్ళిళ్ళు కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా రవిబుధుల వలన సంతాన యోగం కలగడము, అలాగే మీ సినిమా రంగంలో, ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి బాగా యోగం కలుగుతుందండి. అంటే సినిమా కానీ, టెలివిజన్, కళారంగం చెప్తాం, సంగీత, సాహిత్య, నృత్య కళాకారులు అందరూ కూడా బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. అంతేకాదండి, మీకు స్టాక్ మార్కెట్లో చాలామంది ఉంటారు, వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. రవిబుధులు పంచమస్థానం ఉండడం వల్ల కదండి బాగా అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, ఈ ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళకి ఇవన్నీ బాగా డెవలప్ అవుతారు కదా. వాళ్ళు లాయర్స్, పంచమస్థానం పర్ఫెక్ట్గా బాగుండాలి. ఖచ్చితంగా గుజదృష్టి కూడా ఉంది, చాలా బ్రహ్మాండంగా, చాలా బాగుంటారు. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలని ఇప్పుడు ఏంటంటే 12th హౌస్ లార్డ్ 6th హౌస్లో ఉన్నాడు.
సిక్స్త్ హౌస్ లార్డ్ సిక్స్త్ హౌస్లో ఉన్నాడు. అంటే భాగ్యాధిపతి కాదు, సారీ, ఆ షష్టాధిపతి వ్యయాధిపతి కలిసి షష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి విపరీత రాజయోగం. కన్యా రాశి వాళ్ళకి ఎక్స్ట్రాడినరీ అండి. విపరీత రాజయోగంతో మీరు బ్రహ్మాండంగా ఉంటారు. అంటే ఫిబ్రవరి నెల మీకు చాలా వచ్చే అంశము. 13వ తారీఖు నుంచి మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు. పైగా రవిశనులు ఉన్నారంటేనే ఇంకా గవర్నమెంట్ ప్రొఫెషన్లో బ్రహ్మాండంగా మీరు ఉంటారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకండి, రాజకీయ నాయకులకు పదవులు రావడము, వాళ్ళకి మాట చలామణి అవ్వడము, గౌరవప్రదంగా ఉండడము, అది చాలా బాగుంటుంది. మీకు ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, మీ ఎడ్యుకేషన్ తగ్గట్టుగా మీరు ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, వాటిలో కూడా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉంటాయి. రవిశనులు అసలు తీసేయాల్సిన అవసరం లేదు. బుధుడు కూడా ఉన్నాడు. ఆరో భావంలో రవి బుధుడు ఉన్నారంటే మీకు శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు. శత్రువుల ద్వారా ధనయోగం ఉంటుంది. అలాగే రవి బుధుడు కాంబినేషన్ చెప్పుకుంటే, పైగా శని బుధుడు కాంబినేషన్ కూడా చెప్పాలండి. రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. బాగా ధనయోగము, నేమ్ అండ్ ఫేమ్ కూడా తెచ్చుకుంటారంటే సందేహం లేదు. నా సొంత కవిత్వం ఏం కాదండి, ఇవన్నీ నేను చెప్పేవన్నీ నా సొంత కవిత్వం ఏమాత్రం కాదు. పైగా రవిశనులు ఉన్నారు కాబట్టి మీకు, అంటే రవిశనుల కాంబినేషన్ ఉంది కాబట్టి మీకు జనరల్గా ఏంటంటే రోగ బాధలు కానీ, రుణాలు కానీ, ఇటువంటివన్నీ తీరిపోతూ ఉంటాయి. అదృష్టవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా ఉంటారు. పైగా షష్టాధిపతి షష్టమ స్థానం ఉన్నాడంటే హర్షయోగం కదా. శని మీకు హర్షయోగాన్ని కూడా ఇస్తాడు. దానగుణము కలిగి ఉండడము. అలాగే కొంతమందికి ఏంటంటే బాగా ఎక్కువ డబ్బులు ఉన్న, అంటే ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెడుతూ బాగా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించడము, బీదలకి అంటారు సరే, బీదలకి అన్నదానము వెంట అది చేయడము. ముఖ్యంగా శని రవిలు చాలా చాలా పర్ఫెక్ట్గా మీకు బాగున్నారు. అన్ని రంగాల్లోనూ వృద్ధి కలిగేట్ చేస్తూ ఉంటారు. పైగా విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడము, మీ మేనమావలకు బాగుండడము, అలాగే H1B వీసా అంటాం చూసారా, ఆ వీసా స్టాంపింగ్, గ్రీన్ కార్డు కూడా ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డు అని అంటాం కదా. జనరల్గా రవి బుధుడు కాంబినేషన్ పర్ఫెక్ట్గా బాగున్నారు. శుక్రుడుతో కలిసిన రాహుతో కలిసిన బుధుడు సప్తమ స్థానంలో కరెక్టా? తప్పు. కానీ రవి శుక్ర రాహువులు ఉన్నారంటే ప్రయాణాలు చేయిస్తుంటారండి మిమ్మల్ని. మీ తోబుట్టు వాళ్ళు బాగా మీకు బాగా కలిసి, అంటే చెప్పినట్టుగా కలిసి వచ్చే అంశమే. శుక్రుడు ఉండడం వలన ఎగ్జాల్టేషన్లో ఉండడం వలన అవుతుందంటే ముఖ్యంగా వివాహ వేడుకలు బాగా జరుగుతాయి. వివాహ సంబంధాలు, వివాహ సంబంధించిన వేడుకలు, ఇవన్నీ మంచి మంచి కార్యక్రమాలు మీ ఇంట్లో జరగడము, ధర్మ కార్యక్రమాలు జరగడము, మీరు కొత్త బంగారు ఆభరణాలు కానీ, వాహనాలు కానీ, బిజినెస్లు కానీ స్టార్ట్ చేయడము, ఇవన్నీ మీకు బాగా ఉంటాయి. అష్టమ స్థానానికి శని చూస్తున్నాడు కాబట్టి అష్టమ స్థానాధిపతి దశమంలో ఉన్నాడు కాబట్టి మీకు కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కొద్దిగా ఆరోగ్యం మహాభాగ్యం ఉంటాం కదా, కొద్దిగా ఆరోగ్యం పట్ల కొద్దిగా చూడండి. కానీ భాగ్యస్థానంలో గురుడు 7th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉన్నాడు. భర్త గారికి కానీ, మీ భార్య గారికి కానీ మీకు మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. పైగా 5వ తారీఖు నుంచి వక్రగతి నుంచి రుజుమార్గంలోకి వస్తాడు. రుజుమార్గం అంటే స్ట్రైట్గా మామూలుగా ఉంటాడు అనమాట. మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 4th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు, భాగ్యంలో ఉన్నాడు. అంటే భాగ్యంలో ఉన్నాడంటే విశేష సంపదలు కలిగించడము, వేద పండితులకి బాగా ఉండడము, అలాగే అడ్వకేట్స్ అంటారు సరే, భాగ్యంలో అడ్వకేట్స్ అంటే భాగ్యంలో ఉంటే అడ్వకేట్స్కి, లాయర్స్ అంటారు కదా, వాళ్ళకి కూడా గురుబలం ఉండాలండి. మంచి బ్రహ్మాండంగా వాదనలో చాలా మంచి బాగా కలిసి వచ్చే అంశం అంటాం. వేద పండితులకి, చదువుకునే వాళ్ళకి, విద్యా సంస్థలు అంటాం కదా వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఇలా గురు ప్రభావం చాలా బాగుందండి. పుత్ర సంతానం కలిగిస్తారు, స్ట్రాంగ్గా ఉంటారు, స్టెబిలిటీగా ఉంటారు. అన్ని యోగాలు కలగడానికి గురుడే కారకుడు అవుతాడు. ముఖ్యంగా ఈ గంగా, యమున, సరస్వతి, త్రివేణి సంగమం అంటాం కదండి, ఆ కుంభమేళ, అవి మీకు అవకాశాలు ఉన్నాయండి. ఎందుకంటే గురుడు భాగ్యంలో ఉన్నాడంటే అవకాశాలు ఇస్తాడు. పైగా గురుడు సంబంధించిందే కదండి మనం కుంభమేళ. గురుడు పర్ఫెక్ట్గా ఉండాలి. వృషభ రాశిలో ఉన్నప్పుడే కదా, వృషభ రాశిలో ఉన్నప్పుడే వచ్చింది. వృషభ రాశిలో గురుడు, అలాగే రవి మకర రాశిలో బ్రహ్మాండంగా, ఇవన్నీ కాంబినేషనే మీకు ఉంది. ఖచ్చితంగా మీరు వెళ్తారు, చేస్తారు. అన్ని రంగాల్లోనూ వృద్ధికరంగా ఉంటుంది. దశమంలో కుజుడు దిగ్బలుడు కదండి, మీ రాశిలో చూస్తుంటాడు, కోపం ఉంటుంది మీకు. అయినా కూడా మంచి అద్భుతం అండి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వాళ్ళకి, కోల్ రంగంలో పనిచేసే వాళ్ళకి, ఎలక్ట్రికల్ సంబంధించిన వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఇదందరికీ చాలా బాగుంటుందండి. ఆ దశమంలో కుజుడు అంటే దిగ్బలత్వం ఉండడం వలన ఈ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి. ఈ రవిశనులు ఎలా ఉన్నారో పొలిటికల్ రంగానికి కుజుడు కూడా అంతే. పొలిటికల్ రంగంలో బాగా ఉండడము, దృఢమైన శరీరం కలిగి ఉండడము, దృఢమైన గాత్రం కలిగి ఉండడము, సోదర వృద్ధి కలుగుతూ ఉండడము, దశమంలో కుజుడు పర్ఫెక్ట్గా చాలా బాగున్నాడు. సో ఈ విధంగా మీకు 12th హౌస్ లార్డ్ రవి అయ్యాడండి. ఆ రవి మీకు 6వ భావంలో ఉన్నాడు. మరింత యోగ ఫలితాలు చేయడానికి మన ఆది ఆస్ట్రాలజీ తరపున మాఘమాసంలో ఫిబ్రవరి 4వ తారీఖున మంగళవారం రోజు మనం
ఈ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది రవి సూర్యభగవాన్ యొక్క అది చేస్తున్నామండి. సూర్యభగవాన్ ఆరాధన, సూర్యపారాయణ అంటే అరుణ పారాయణ ఉంటాం మనం. ఎన్ని చేస్తున్నాము, అవన్నీ షూట్ కూడా చేస్తామండి మనం. అంటే మీకు మీ గోత్రనామాలు, మీ భార్య భర్తల యొక్క పేర్లు మీరు ఇస్తే సరిపోతుంది. తక్కువ రుసుము అండి, 1600 మీరు తక్కువ ఎన్రోల్ చేయించుకోండి. మీరు ఫోన్ చేయండి. అంటే మనం 2వ తారీఖు వరకు తీసుకుంటాం వచ్చిన వాళ్ళందరినీ. తర్వాత అంతా మన వేద పండితులతో చేస్తాం, కార్యక్రమం అంతా చేస్తాం. డైరెక్ట్గా మీరు మనకి రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఇంట్లో చేస్తాం కాబట్టి. ఇక్కడ కుటుంబ మిగతా వాళ్ళందరూ ఉంటారు. ఇవి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము, అందరికీ పంపిస్తామండి. ఆది ఆస్ట్రాలజీ అంటేనే ట్రస్ట్, నమ్మకం. మీరు నమ్మకం ఉంచండి, తప్పకుండా మంచి ఫలితాలు మీకు ఉంటాయి. సో ఇవి కన్యారాశి వాళ్ళకి ఈ నెలమొత్తం చాలా బాగుంది. సూర్యభగవాన్ ఆరాధన చేసుకుంటే మరింత అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ కొంతమందికి ఏమో ఈ కోర్టు కేసులు ఇవి ఉంటాయి సరే, అటువంటి వాటిని తగ్గడానికి, అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి వినంటాం కదా. నమస్కార పీరియడ్ ఐశ్వర్య పదార్థ కదా, ఇవన్నీ ఉండడానికి సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు కావాలి. సో రథసప్తమి సంవత్సరానికి ఒకసారి వస్తుంది కదా, ఆ రోజు మనం చేసుకుందాం. సూర్యభగవాన్ ఆరాధన, సూర్యభగవాన్ యొక్క ఆశీస్సులు మనం అందరం తప్పకుండా పొందుదాం.